ఐపీఎల్లో మన ఇండియాకి ఒక కొత్త ఇండియన్ స్టార్ పుట్టుకొచ్చాడు. హీ ఈజ్ అశుతోష్ శర్మ. తన గురించి తెలియని విషయాలు చెప్పడానికే ఇప్పుడు మీ ముందుకు వచ్చా. ఎర్లీ క్రికెట్ డేస్లో ఫైనాన్సెస్ కోసం లోకల్ మ్యాచ్లో ఎంపైరింగ్ చేసేవాడు. మధ్యప్రదేశ్ టీంకి ఎన్నో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ టీంకి సెలెక్ట్ అవ్వలేదు. క్రికెటే వద్దనుకున్నాడు. బట్ ఈ డిడెంట్ గివ్ అప్. రైల్వేస్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బాల్స్కి 50 కొట్టి యువరాజ్ సింగ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇదే ఇప్పటికి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తన పర్ఫార్మెన్స్ నచ్చి ట్రయల్స్కి పిలిచారు. ఫస్ట్ ట్రయల్స్ అది చక్కగా రాణించకపోవడం వల్ల రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశారు. ఒక డే దూరంలో ఉన్నప్పుడు రెండోసారి ట్రయల్స్కి మరీ పిలిచారు. అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్కి సెలెక్ట్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ ఆడుతూ 2 మంచి నాక్స్ ఆడాడు, కానీ వాటిని ఫినిష్ చేయలేకపోయాడు. తనని అందుకే రిటైన్ చేసుకోలేదు. అదే టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మని 3.8 crores పెట్టి ఆప్షన్లో తీసుకున్నారు. అందరూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతారనుకునే టైంలో వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 66 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈసారి ఫినిష్ చేశాడు అశుతోష్ శర్మ. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకునే వెంటనే ఆ అవార్డుని తన మెంటర్ శేఖర్ ధవన్కి డెడికేట్ చేశాడు. మన ఇండియన్ టీంకి ఒక కొత్త ఫినిషర్ దొరికినట్టేనా? ఎల్ఎస్జీలో జరిగిన లాస్ట్ 7 balls చూడండి. అశుతోష్ శర్మ ఏం చేశాడో, రప్ప ఆడిచ్చాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.